హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. అంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేషనల్ లీడర్స్ వాళ్ళు రాసిన బుక్స్ అండ్ వాళ్ళు పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్, వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ అండ్ నేషనల్ లీడర్స్కి ఉన్న టైటిల్స్ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. క్వశ్చన్స్లోకి వెళ్దాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద న్యూస్ పేపర్ కేసరి? ఆన్సర్ ఇస్ బాలగంగాధర్ తిలక్. ఇంకొక న్యూస్ పేపర్ కూడా పబ్లిష్ చేస్తాడనమాట బాలగంగాధర్ తిలక్, అది మరాఠా న్యూస్ పేపర్. కేసరి న్యూస్ పేపర్ ఏ లాంగ్వేజ్లో పబ్లిష్ చేస్తారంటే మరాఠీ లాంగ్వేజ్లో పబ్లిష్ చేస్తారు. అండ్ మరాఠా న్యూస్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అండ్ బాలగంగాధర్ తిలక్ ఉండే టైటిల్స్ ఏంటి? ఇండియన్ అన్రెస్ట్, అండ్ లోకమాన్య. ఇంకో టైటిల్ ఉంటుంది మరాఠా కేసరి. ఇవి బాలగంగాధర్ తిలక్ యొక్క టైటిల్స్. అండ్ అతను ఇచ్చిన స్లోగన్స్ చూద్దాం. స్లోగన్స్: స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. ఈ స్లోగన్ ఎవరిచ్చారు? బాలగంగాధర్ తిలక్. ఇంకో స్లోగన్ కూడా ఇస్తారనమాట, ఇండియా వాంట్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్. ఇండియా వాంట్స్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్. ఎవరిచ్చారు ఈ స్లోగన్? బాలగంగాధర్ తిలక్. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. ఇంకోటి ఏంటి? ఇండియా వాంట్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్. అండ్ ఇతను రాసిన బుక్స్, బాలగంగాధర్ రాసిన బుక్స్ చూద్దాం. బుక్స్: గీత రాష్ట్రం, ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్, ఇతను 2 బుక్స్ రాశాడు, గీతా రాష్ట్రం అండ్ ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్. ఇది ఎవరు? బాలగంగాధర్ తిలక్. అయితే మనం రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా చూద్దాం. అలా చూడడం వల్ల ఏందైతే మనకి సబ్జెక్ట్ పైన చాలా గ్రిప్ వస్తుంది అనమాట. అండ్ మనకి రివిజన్ కూడా అవుతుంది. నేను ప్రతి వీడియోలో ఇది రిపీటెడ్గా చెప్తున్నా, కానీ ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు. మహాత్మా గాంధీ గురించి చూద్దాము. మహాత్మా గాంధీ టైటిల్స్ చూద్దాం. టైటిల్స్: మహాత్మా గాంధీకి టైటిల్ ఏముంటుంది? ఫాదర్ ఆఫ్ నేషన్. ఈ టైటిల్ ఎవరిస్తారు? సుభాష్ చంద్రబోస్ ఇస్తారనమాట. అండ్ మహాత్మా అనేది కూడా టైటిలే అనమాట. ఎవరిస్తారు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్తారనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ కైజరే హింద్ అని టైటిల్ కూడా ఉంటుంది. కైజరే హింద్. ఇది ఎవరిస్తారు? బ్రిటిషర్స్ ఇస్తారనమాట. అండ్ న్యూస్ పేపర్స్ ఎవరివి? గాంధీ స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్స్ చూద్దాం. యంగ్ ఇండియా, ఇంకోటి ఇండియన్ ఒపీనియన్, ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? సౌత్ ఆఫ్రికాలో.
ఇండియన్ ఒపీనియన్ ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశాడనమాట. ఇంకా నవజీవన్, హరిజన్, ఈ 4 న్యూస్ పేపర్స్ గాంధీజీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా గాంధీజీ ఇచ్చిన స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. ఇతని బుక్స్ ఏంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండ్ హిందూ స్వరాజ్ అనే బుక్ కూడా ఉంటుంది అనమాట గాంధీది. హిందూ స్వరాజ్ బుక్. ఇది ఎవరి గురించి? మహాత్మా గాంధీ గురించి. సుభాష్ చంద్రబోస్ గురించి చూద్దాం ఇప్పుడు. సుభాష్ చంద్రబోస్ గురించి డీటెయిల్గా చూద్దాం. సుభాష్ చంద్రబోస్ తన టైటిల్స్ ఏంటి? నేతాజీ, ఇంకో టైటిల్ కూడా ఉంటుంది అన్నమాట. ప్రిన్సెస్ ఆఫ్ ప్యాట్రియాట్ అనే ఇంకో టైటిల్ కూడా ఉంటుంది అన్నమాట సుభాష్ చంద్రబోస్కి. ప్రిన్సెస్ ఆఫ్ ప్యాట్రియాట్స్. అండ్ ఇతను స్థాపించిన న్యూస్ పేపర్స్ ఏంటి? స్వరాజ్ అండ్ ఫార్వర్డ్ బ్లాక్. అండ్ ఇతను ఒక రేడియో స్టార్ట్ చేస్తాడు, ఆజాద్ హిందూ రేడియో. ఎప్పుడు? వరల్డ్ వార్ II అప్పుడు. ఇతను ఇచ్చిన స్లోగన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఈ స్లోగన్స్. చలో ఢిల్లీ, జై హింద్. ఇంకో స్లోగన్ కూడా ఇస్తారనమాట, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఇతను రాసిన బుక్ ఏంటంటే ద ఇండియన్ స్ట్రగుల్. ఇదంతా ఎవరి గురించి? సుభాష్ చంద్రబోస్ టైటిల్స్ ఏంది? నేతాజీ, ప్రిన్సెస్ ఆఫ్ ప్యాట్రియాట్స్. తను స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ స్వరాజ్, ఫార్వర్డ్ బ్లాక్. అండ్ అతను స్టార్ట్ చేసిన రేడియో ఆజాద్ హింద్ రేడియో. ఎప్పుడు? వరల్డ్ వార్ II టైంలో. ఇతను ఇచ్చిన 2 స్లోగన్స్ ఏంటి? చలో ఢిల్లీ, జై హింద్. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఇతను రాసిన బుక్స్ ఏంటి? ద ఇండియన్ స్ట్రగుల్. నెక్స్ట్ ఎవరి గురించి చూద్దాం? లాలా లజపతి రాయ్. చాలా ఇంపార్టెంట్ లాలా లజపతి రాయ్. తన ఎక్స్ట్రీమిట్ అనమాట. 1 minute. లాలా లజపతి రాయ్. తన టైటిల్స్ ఏంటివి? పంజాబ్ కేసరి అండ్ టైగర్ ఆఫ్ పంజాబ్. టైటిల్స్ ఎవరివి? లాలా లజపతి రాయ్. న్యూస్ పేపర్స్ స్టార్ట్ చేశారు ఇతను. పంజాబ్ న్యూస్ పేపర్, ఆర్య గజెట్ అండ్ ద పీపుల్ న్యూస్ పేపర్. ఎవరు స్టార్ట్ చేశారు? లాలా లజపతి రాయ్. ఇతను ఇచ్చిన స్లోగన్స్ సైమన్ గో బ్యాక్ అండ్ ఇంకొకటి ఆర్య సమాజ్ ఈజ్ మై మదర్. ఆర్య సమాజ్ ఈజ్ మై మదర్. స్లోగన్స్ ఇస్తారనమాట. అండ్ ఇతను రాసిన బుక్స్ ఏంటంటే ఇంపార్టెంట్ బుక్స్, అన్హ్యాపీ ఇండియా బుక్. చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది లాలా లజపతి రాయ్ గురించి. ఇక్కడ మనం ఏమంటారు, రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా రివిజన్ అవుతుంది, మనకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట సబ్జెక్ట్ పైన.
ఇది కొంచెం వీడియో లెంతీగా ఉన్నా చూడండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ఇండియన్ స్ట్రగుల్ వాజ్ రిటన్ బై, ఇందాకనే డిస్కస్ చేసాము. ద ఇండియన్ స్ట్రగుల్ వాజ్ రిటన్ బై సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 2 INC సెషన్స్కి ప్రెసిడెంట్గా ఉంటారు. ఏదేది 1938, 1939. అండ్ 1939లోనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపిస్తారనమాట. అండ్ 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అవుతారు. తర్వాత దీన్ని ఆజాద్ హిందూ ఫౌజ్గా చేంజ్ చేశారు 1943లో. ఇతను ఇచ్చిన 2 స్లోగన్స్ ఏంటి? జై హింద్, చలో ఢిల్లీ, గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఇది ఎవరిచ్చారు? సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాము. బిఆర్ అంబేద్కర్. ఇతని టైటిల్స్ ఏంటి? బడా సాహెబ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇతని న్యూస్ పేపర్స్ ముక్ నాయక్. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1920లో. అండ్ బహిష్కృత భారత్ ప్రబుద్ధ భారత్ కూడా స్టార్ట్ చేశాడు అనమాట. ప్రబుద్ధ భారత్. అండ్ ఇంకో న్యూస్ పేపర్ ఉంటుంది, జనతా న్యూస్ పేపర్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1930లో. అండ్ ఇతను ఇచ్చిన స్లోగన్స్ చూద్దాం. స్లోగన్స్: ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్లోగన్. ఎవరిచ్చారు? బిఆర్ అంబేద్కర్. అండ్ ఇతను ఒక బుక్ రాస్తాడు అనమాట. బుక్ నేమ్ ఏంటంటే క్యాస్ట్ ఇన్ ఇండియా బుక్ రాస్తారనమాట. ఎవరు? బిఆర్ అంబేద్కర్. అండ్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా కూడా ఉంటారనమాట. అది మనం పాలిటీలో చూద్దాం. నెక్స్ట్ ఎవరి గురించి? జవహర్లాల్ నెహ్రూ గురించి చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ. ఇతని టైటిల్ ఏంది? చాచా నెహ్రూ. ఇతను రాసిన బుక్స్: ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, బుక్ రాశారనమాట. అండ్ ఇతని న్యూస్ పేపర్ ఏంటి? నేషనల్ హెరాల్డ్. ఇతనికి 1955లో భారతరత్న వస్తుంది. అండ్ ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1947 to 1964 జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్? సుభాష్ చంద్రబోస్. ఇందాకనే డిస్కస్ చేసాం కదా. బాలగంగాధర్ తిలక్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఇతనుకున్న టైటిల్స్ ఏంటి? న్యూస్ పేపర్స్ ఏంటి? ఇతను ఇచ్చిన స్లోగన్స్ ఏంటి? అండ్ ఇతను రాసిన బుక్స్ ఏంటి? ఇవన్నీ గుర్తుకు రావాలి. మీరు రివిజన్ చేసుకోండి. బాలగంగాధర్ తిలక్ ఒక టైటిల్స్ ఏంటి? కేసరి,
మరాఠా కేసరి, ఇండియన్ అన్రెస్ట్, లోకమాన్య. అండ్ అతను స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటి? కేసరి న్యూస్ పేపర్. ఏ లాంగ్వేజ్లో? మరాఠీ లాంగ్వేజ్లో. అండ్ మరాఠీ న్యూస్ పేపర్ కూడా స్టార్ట్ చేశారు. ఏ లాంగ్వేజ్లో? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అండ్ ఇతను బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన 2 స్లోగన్స్ ఏంటి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షిల్ హ్యావ్ ఇట్. ఇంకొకటి ఇండియా వాంట్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్. బాలగంగాధర్ రాసిన బుక్స్ ఏంటంటే గీతా రాష్ట్రం అండ్ ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ఆరియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బాలగంగాధర్ తిలక్. అండ్ మనకి 1916లో హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశాడు అనమాట. హోమ్ రూల్ మూమెంట్. అండ్ నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గురించి చూద్దాం. బిఆర్ అంబేద్కర్ గురించి ఇందాకనే డిస్కస్ చేసాం కదా. తన టైటిల్స్ ఏంటి? బాబా సాహెబ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బిఆర్ అంబేద్కర్ స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటంటే ముక్ నాయక్, బహిష్కృత భారత్, ప్రబుద్ధ భారత్ అండ్ జనతా న్యూస్ పేపర్స్. జవహర్లాల్ నెహ్రూ గురించి ఇందాకనే చూసాం కదా. తను ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటివరకు? 1947 నుంచి 1964 మధ్యలో. అండ్ 1955లో ఫస్ట్ భారతరత్న అందుకున్న ప్రైమ్ మినిస్టర్ అనమాట జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూకి టైటిల్ ఏంటి? చాచా నెహ్రూ. అండ్ ఇతను రాసిన బుక్స్ ఏంటి? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇందాకనే చూస్తాం కదా మనం టైటిల్స్. లోకమాన్య అంటే ఎవరు? బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ కాదు. నేతాజీ అంటే ఎవరు? సుభాష్ చంద్రబోస్. పంజాబ్ కేసరి అంటే లాలా లజపత్ రాయ్. అంటే ఇది కరెక్ట్. ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు? ఇందాకనే చూసాం కదా మనము, బిఆర్ అంబేద్కర్. మహాత్మా గాంధీ టైటిల్ ఏంటి? ఫాదర్ ఆఫ్ నేషన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ ద పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా? ఇది ఎన్నిసార్లు చూసామో మనం ఇంతకుముందు వీడియోలో. ఎవరు రాశారు? దాదాబాయ్ నౌరోజీ. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ కూడా దాదాబాయ్ నౌరోజీదే. అండ్ దాదాబాయ్ నౌరోజీని ఏమని పిలుస్తాం మనము? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియన్ గ్లాడ్స్టోన్ అని కూడా పిలుస్తారు. ఎవరిని? దాదాబాయ్ నౌరోజీని. గ్లాడ్స్టోన్. దాదాబాయ్ నౌరోజీ పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటి అంటే రాస్త్ గఖ్తర్, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ 2 న్యూస్ పేపర్స్ దాదాబాయ్ నౌరోజీ అనమాట. అండ్ పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ బుక్ ఇస్తుంది. అండ్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ కూడా దాదాబాయ్ నౌరోజీ పబ్లిష్ చేస్తారనమాట. మహాత్మా గాంధీ గురించి చూసాం ఇందాకనే. ఏమంటాం మహాత్మా గాంధీ టైటిల్స్ ఏంది? ఫాదర్ ఆఫ్ నేషన్. అండ్ మహాత్మా గాంధీ ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటి? యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్ అండ్ నవజీవన్, హరిజన్. అండ్ మహాత్మా గాంధీ డూ ఆర్ డై స్లోగన్ ఇస్తారనమాట. ఎప్పుడు? 1942 క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. అండ్ జవహర్లాల్ నెహ్రూ గురించి ఇందాకనే చూసాం కదా. చాచా నెహ్రూ అనే టైటిల్ ఉంటుంది జవహర్లాల్ నెహ్రూకి. అండ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ రాశారు జవహర్లాల్ నెహ్రూ. అండ్ జవహర్లాల్ నెహ్రూ 1929లో లాహోర్ సెషన్ జరుగుతుంది. లాహోర్ సెషన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారనమాట జవహర్లాల్ నెహ్రూ. రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతని టైటిల్ ఏంటంటే విశ్వకవి ఆర్ గురుదేవ్. గురుదేవ్ ఆర్ అండ్ విశ్వకవి. రవీంద్రనాథ్ ఠాగూర్ టైటిల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిఫార్మర్ పబ్లిష్డ్ ద సంపద కౌముది? ఎవరు పబ్లిష్ చేశారు?
రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ అంటే మనకి బ్రహ్మ సమాజ్ గుర్తుకు రావాలి. బ్రహ్మ సమాజ్ ఎప్పుడు స్థాపిస్తాడు? 1829లో. అండ్ రాజా రామ్మోహన్ రాయ్ టైటిల్స్ ఏంటి? రాజా అనేది టైటిల్ అనమాట. ఎవరిస్తారు? అక్బర్ II. అండ్ అతనికి ఇంకో టైటిల్ కూడా ఉంటుంది. ఏమని? మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా టైటిల్ కూడా రాజా రామ్మోహన్ రాయ్కి ఉంటుంది అనమాట. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్ మూమెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్ మూమెంట్ టైటిల్ కూడా ఎవరికి ఉంటుంది? రాజా రామ్మోహన్ రాయ్కి ఉంటుంది అనమాట. స్వామి వివేకానంద ఒక స్లోగన్ ఇస్తాడనమాట, గో బ్యాక్ టు వేదాస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అడిగారో. గో బ్యాక్ టు వేదాస్. ఎవరిస్తారు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద కాదు, సారీ. ఇక్కడ 1 minute. దయానంద సరస్వతి ఇస్తారనమాట గో బ్యాక్ టు వేదాస్ అని. స్వామి వివేకానంద నేమ్ ఏంటంటే, ఒరిజినల్ నేమ్ ఏంటంటే నరేంద్ర దత్. ఇతను ఏ న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తారంటే ఉద్బోధన్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తారనమాట. ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద రామకృష్ణ మఠ్ని కూడా స్టార్ట్ చేస్తారనమాట. అండ్ స్వామి వివేకానంద 1902లో చనిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ స్వరాజ్ వాజ్ రిటర్న్ బై ద మహాత్మా గాంధీ ఇన్ విచ్ లాంగ్వేజ్ ఒరిజినల్లీ? హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ రాశారని చెప్పానుగా. 2 books ఉంటాయి మహాత్మా గాంధీ. హిందూ స్వరాజ్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని 2 books రాశారు. అయితే హిందూ స్వరాజ్ ఏ లాంగ్వేజ్లో రాశారంటే గుజరాత్ లాంగ్వేజ్లో రాశారనమాట గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. ముక్ నాయక్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ లీడర్? ఇందాకనే చూసాంగా. ముక్ నాయక్ ఎవరికి అసోసియేట్ ఉంటుంది? బిఆర్ అంబేద్కర్. ముక్ నాయక్. బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా కూడా వర్క్ చేశారనమాట. చైర్మన్. బాలగంగాధర్ తిలక్ అంటే మనకి 1916 హోమ్ రూల్ మూమెంట్ గుర్తుకు రావాలి. హోమ్ రూల్ మూమెంట్. ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ బుక్ కూడా రాస్తారనమాట. 2 books రాస్తారనమాట. ఇంకోటి ఏంది? గీతా రహస్యం. అండ్ అతని టైటిల్స్ ఏంటంటే ఇండియన్ అన్ట్రస్ట్ అండ్ లోకమాన్య కూడా అతని టైటిలే. మరాఠీ కేసరి కూడా బాలగంగాధర్ తిలక్ యొక్క టైటిల్సే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 44. హూ ఈజ్ కాల్డ్ యాజ్ అ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మహాత్మా గాంధీ టైటిల్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను. మహాత్మా గాంధీ టైటిల్స్ ఏంటివని. నేషన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ దాదాబాయి నవరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఇదే, దాదాబాయి నవరోజీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకో టైటిల్ కూడా ఉంటుంది అనమాట, బిస్మార్క్. ఎవరికి ఉంటుంది? సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఉంటుంది అనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1931 కరాచీ ఐఎన్సీ సెషన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారనమాట. గోపాలకృష్ణ గోఖలే 1905 ఐఎన్సీ సెక్షన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపించింది కూడా గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ఎవరి గురువు అంటే గాంధీ గురువు అనమాట.
గాంధీకి పొలిటికల్ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లీడర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద న్యూస్ పేపర్ న్యూ ఇండియా? న్యూ ఇండియా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు? అని బెసెంట్. అని బెసెంట్ ఎప్పుడు వచ్చింది ఇండియాకి అంటే 1893కి ఇండియాకి వస్తుంది అనమాట. అయితే 1916లో హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేస్తుంది ఇండియాలో. హోమ్ రూల్ మూమెంట్. అని బెసెంట్వి న్యూస్ పేపర్స్ చూద్దాం. ఒకటి న్యూ ఇండియా, ఇంకొకటి కామన్వెల్త్. ఈ 2 న్యూస్ పేపర్స్ అని బెసెంట్ స్థాపించిందనమాట. అండ్ ఒక కాలేజ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేది. బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ అనే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట ఆంధ్రాలో. సరోజినీ నాయుడు గురించి చూద్దాం. సరోజినీ నాయుడుని ఏమంటారు? నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా. అండ్ సరోజినీ నాయుడు 1925లో ఐఎన్సి సెషన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారు. అండ్ అని బెసెంట్ 1970లో ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉంటారనమాట. అని బెసెంట్. సరోజినీ నాయుడు ఏమో 1925లో ఉంటారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. అరుణా అసఫ్ అలీ ఒక సీక్రెట్ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేస్తారనమాట నేషనల్ మూమెంట్ టైంలో. ఆ న్యూస్ పేపర్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లాలా లజపతి రాయ్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇంతకుముందులే. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఎడిటెడ్ ద న్యూస్ పేపర్ బహిష్కృత భారత్? ఇది ఎన్నిసార్లు చూసాం మనం ఇప్పటివరకు? బహిష్కృత భారత్. బిఆర్ అంబేద్కర్. మహాత్మా గాంధీ న్యూస్ పేపర్స్ ఉంది. యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, నవజీవన్, హరిజన్ న్యూస్ పేపర్స్. జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ రాశారనమాట. అండ్ 1947 నుంచి 1964 మధ్యలో పిఎంగా వర్క్ చేశారు. 1955లో భారతరత్న వచ్చింది. వినోబా భావే 1951లో భూదాన్ ఉద్యమం స్టార్ట్ చేశారనమాట. భూదాన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఎక్కడ? తెలంగాణలో యాదాద్రి భువనగిరి స్టేట్లో భూదాన్ ఉద్యమం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బుక్ వాజ్ ఆథరైజ్డ్ బై ద బాల గంగాధర్ తిలక్ వైల్ ఈ వాజ్ ఇన్ ప్రిజన్ ఎట్ ద మాండల్య? మనం బాలగంగాధర్ తిలక్ బుక్స్ చూసాం కదా. ఏ బుక్స్? గీతారహస్యం, ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్. ఇక్కడ గీతారహస్యం అతను జైల్లో ఉన్నప్పుడు ఈ బుక్ని రాస్తారనమాట. ఇక్కడ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరిది? అబ్దుల్ కలాం ఆజాద్. హిందూ స్వరాజ్ ఎవరిది? మహాత్మా గాంధీ. ఏ లాంగ్వేజ్లో రాశారు? గుజరాత్ లాంగ్వేజ్లో. అన్హ్యాపీ ఇండియా ఎవరిది? లాలా లజపతి రాయ్. బుక్ అన్హ్యాపీ ఇండియా, లాలా లజపతి రాయ్. క్వశ్చన్. ద జర్నల్ ఇండియన్ సోషలాజిస్ట్ వాజ్ పబ్లిష్డ్ బై ద? ఆన్సర్ ఇస్ శ్యామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్ క్వశ్చన్. Who translated the Vedas and Upanishad into Bengal and promoted women's education? Ishwara Chandra Vidyasagar is answer. ఇతను ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం చాలా కృషి చేస్తాడనమాట. అండ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి మేరకే మనకి విడో రీమ్యారేజ్ యాక్ట్ వస్తుంది అనమాట. విడో రీమ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు? 1856లో.
అండ్ రాజా రామ్మోహన్ రాయ్ అంటే ఏం గుర్తుకు రావాలి? రాజా అనే టైటిల్ ఎవరిచ్చారు? అక్బర్ II ఇచ్చారనమాట. స్వామి దయానంద సరస్వతి ఇతను ఎస్టాబ్లిష్ చేసిన సమాజ్ ఏంది? ఆర్య సమాజ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు? 1875లో. అండ్ స్వామి దయానంద సరస్వతి ఒరిజినల్ నేమ్ ఏంటంటే మూలశంకర్. ఇతను గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ కూడా ఇస్తాడనమాట. ఏం స్లోగన్? గో బ్యాక్ టు వేదాస్. ఎవరిచ్చారు? స్వామి దయానంద సరస్వతి. స్వామి వివేకానంద ఏం స్థాపిస్తాడంటే రామకృష్ణ మఠ్ 1897లో స్థాపిస్తాడనమాట. అండ్ ఇతను స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ ఉద్బోధన్, బెంగాల్ లాంగ్వేజ్లో స్టార్ట్ చేస్తారనమాట. ఎవరు? వివేకానంద. న్యూస్ పేపర్ ఉద్బోధన్. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following called Dadabhai Naoroji the father of Indian economics? ఎవరు పిలిచారు దాదాబాయి నౌరోజీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్స్ అని? గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ బాలగంగాధర్ తిలక్ యొక్క టైటిల్స్ ఏంటి? ఇండియన్ అన్రెస్ట్. లోకమాన్య, మరాఠా కేసరి. మహాత్మా గాంధీ టైటిల్స్ ఏంటి? ఫాదర్ ఆఫ్ నేషన్. అండ్ మహాత్మా అనేది కూడా టైటిలే అనమాట. ఎవరిస్తారు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్తారనమాట. జవహర్లాల్ నెహ్రూ చాచా నెహ్రూ. అండ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ను కూడా రాస్తారనమాట నెహ్రూ. 1955లో భారతరత్న అవార్డు తీసుకుంటారు జవహర్లాల్ నెహ్రూ. ఇది లాస్ట్ క్వశ్చన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.